వనపర్తి జిల్లా సోలిపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో వింత పరిణామాలు. సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరికి వారు ప్రత్యర్థిపై గెలిచేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేయటం సహజమే. అయితే ఈసారి ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ములు తమ భార్యలను సర్పంచ్ బరిలోనికి పోటీకి దింపారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీటీసీ అధికారి శేఖర్ రెడ్డి భార్య సింధురెడ్డి పోటీ చేస్తుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున అన్న బాలేశ్వర్ రెడ్డి భార్య పద్మశ్రీ బరిలో నిలబడ్డారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ బరిలో ఉండటంతో గ్రామంలో ఉత్కంఠతో పరిస్థితి నెలకొంది. సింధురెడ్డి గెలిస్తే గ్రామానికి మానవ వనరుల, ఉపాధి అవకాశాలు పరంగా అభివృద్ధి ఉంటుందని, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని వాదిస్తున్నారు. అయితే గ్రామస్తులు ఎవరికి ఓటేసి గెలిపిస్తున్నారనే దానిపై వేచి చూడాల్సి ఉంది. పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నేను గతంలో కూడా సర్పంచ్గా పనిచేసిన 5 ఏళ్లలో అభివృద్ధి పనులు ఎన్నో చేసినాము. అందులో 236 డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, నిరంజన్ రెడ్డి సారు వాళ్ళ ఆశీర్వాదాలతో వాళ్ళు ఇవ్వడం ద్వారా మేము 236 ఇండ్లు మా ఊరికి తీసుకొచ్చి మేము నిర్మించుకోవడం జరిగింది. వాటితో పాటు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మా ప్రజలు, నా భర్త, మా తోటి వాళ్ళు అందరి సహకారంతో, అందరి ప్రోత్సాహంతో మేము చాలా పనులు చేయడం జరిగింది. అందరూ మాతో ఉండి మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము పనులు చాలా చేశాము, అభివృద్ధి పనులు చాలా చేశాము. మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే మేము ఇంకా అభివృద్ధి పనులు చేస్తాము. నేను సోలిపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు తీనేటి సింధు. నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. నేను ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోలిపూర్ ఎంపీటీసీగా గెలిచినాను. ఇప్పుడు నేను సర్పంచ్ అభ్యర్థిగా నాకు మేఘారెడ్డి అన్న అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. నేను ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతోన, యువకులతోన నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను 100% గెలుస్తా అన్న నమ్మకం నాకు ఉంది. గెలుస్తున్నాను కూడా. అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో మాకు మేఘారెడ్డి అన్న ఒక 1 కోటి రూపాయలతోన సీసీ రోడ్లు ఇచ్చిండు. మాకు ఇంతకుముందు స్కూల్కి కాంపౌండ్ వాల్ లేకుంటుండే, కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయింది, వాష్రూమ్స్ కంప్లీట్ అయినాయి. డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ వచ్చినాక మంచిగా జరుగుతుంది. ఒక 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేవు మా ఊళ్ళో, అంతటా లేవు. మా ఊరే అని కాదు, గవర్నమెంట్ వచ్చినాక మా ఊళ్ళో ఒక 120 రేషన్ కార్డ్స్ రిలీజ్ అయినాయి. తర్వాత రైతులకు ఏదైతే సన్నోడ్లకు 500 బోనస్ అది అందుతుంది, ప్లస్ సన్న బియ్యం అందుతున్నాయి, మహిళలకి ఫ్రీ బస్సు, ఇవన్నీ డెవలప్మెంట్ ఇదంతా చూసి గ్రామ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను పెట్టడం జరిగింది. ఆ మేఘారెడ్డి అన్న సారథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఒక చిరకాల కోరిక ఏంటంటే సోలిపూర్ గ్రామంని మండల్ చేయాలని. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఉన్నాయో మాకు అన్నీ ఉడక ఇక్కడ సెంటర్ ఉంటుంది మా సోలిపూరు, అది చేయాలన్న బలమైన కోరిక నాకు ఉంది. మేఘారెడ్డి అన్న సహకారంతో మేము ముందుకెళ్ళి మా ఊరిని మండల్ చేసుకొని అభివృద్ధి చేయాలని. మా గ్రామంలో సమస్యలు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా కొన్ని సీసీ రోడ్లు, బీసీ కాలనీలో కొన్ని సీసీ రోడ్లు మిగిలినాయి. వాటర్ ఉడక కొంచెం సఫిషియెంట్గా రావట్లేదు. అది ఉడక కంప్లీట్గా అందరికీ అందియాలని నేను చేయాలని చూస్తున్నాను. 100% చేస్తాను. యువత ఉడక చాలా ఇప్పుడు నువ్వు ఒక ఫీల్డ్లో ఉన్నావు, ఇండస్ట్రీలో ఉన్నావు, నువ్వు వస్తే ఉడక మాకు బాగుంటుంది, నువ్వు హెల్ప్ఫుల్గా అందరినీ కలుపుగోలుగా నేను ఊళ్ళోనే ఉంటా, 100% నువ్వు 100% చేస్తావక్క, కష్టపడతావు అని చెప్పి పిల్లలు